ఇన్స్టాగ్రామ్లో మొదలైన పరిచయం సహజీవనంగా మారి చివరకు హత్యతో ముగిసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పరిచయాలపై మరోసారి ఆందోళన కలిగిస్తుంది. ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇద్దరు యువతీ యువకులు ప్రేమలో పడి కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రేమగా మొదలైన ఆ బంధం చివరకు ప్రాణం తీసిన ఘటనగా మారింది. జగ్గయ్యపేటకు చెందిన గోపి పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మేరీతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు బలసుపాడు గ్రామంలో అద్దె ఇంట్లో సహజీవనం చేశారని పోలీసులు తెలిపారు. కాలక్రమేణా ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్టు తెలుస్తోంది. వారి మధ్య ఉన్న మనస్పర్ధల వల్లే ఈ దారుణం జరిగి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో ఉన్న గోపి మేరుపై దాడి చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడై తీవ్రంగా గాయపడిన మేరీని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు గొడవకు కారణం ఏంటి, దాడి ఎలా జరిగింది, మద్యం మత్తు ఎంతవరకు ఈ ఘటనకు కారణమైంది అనే కోణాలలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రేమ, సహజీవనం, సోషల్ మీడియా పరిచయాలు, బాధ్యత లేకపోతే ఎలాంటి విభేదాలకు దారితీస్తాయో జగ్గయ్యపేట ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆ అబ్బాయికి చెల్లుల్లో కలిసిందంటండి. తీసుకొచ్చుకొని 2 నెలలు అయింది. తెచ్చుకొని వాళ్ళ అన్నం వాళ్ళు వండుకొని తింటున్నారు. సరే తిన్నాయని మేము మా దారిని మేము పనికి పోతాం. పొద్దున పోయి పొద్దుకు వస్తాం. నిన్న పోయి జగపేడ పోయిండు, తాగిండు, వచ్చిండు కానేసి అన్నం పెట్టింది తినడు. తిని ఇంకా నన్ను కొడతాకు వచ్చిండు. నేను వెళ్ళిపోయా, పక్కకి వెళ్ళిపోయా. మరిదవుతుడు మా ఆయన తమ్ముడు మరిదవుతుడు. నా చిన్న కొడుకు ఎంత ఉంటాడు, నా పెద్ద కొడుకు అంత ఉంటాడు. 13 సంవత్సరాల పిల్లగాడు ఒకడు, 10 సంవత్సరాల పిల్లగాడు ఒకడు. వాళ్ళిద్దరిని వాడిని చిన్నోడిని బలకాయ పట్టుకొని పాసిపోసేది పట్టుకొని ఇట్లా బిసకటం ఇట్లా లాగటం చేస్తాడు. చేస్తున్న సరికల్లా ఏందమ్మా బాబా ఇట్లా చేస్తుండమా అని అరవింద్ గాడు మా పెద్దోడు చెప్పేసరికల్లా ఏందని అడిగితే ఆ ఫ్రిడ్జ్ లోది ఐస్ గడ్డ తీసుకొచ్చి వాడి కడ్డాయ వేసి వెనకాల ముందు వేసి గట్టిగా అదిం పట్టుకొని అట్ట చేసి అంత ఉక్కిష్టం చేసిన మళ్ళీ మా ఆయనకి చెప్పలా. మా ఇంట్లో మొగళ్ళకి మళ్ళీ ఇద్దరికి గొడవ అయింది. నాకు తల్లిదండ్రులు లేరు, గొడవ అయింది, కొడతాడు, ఇదంతా ఎందుకు 4 రోజులు ఉంటే హాస్టల్లో పోతాడని వాళ్ళ మేనత్త కాడికి పంపించిన. తనతో సహజీవనం చేస్తున్న తన భార్య అయిన శీలం మేరమ్మను తన భర్త గోర్స్ గోపి ఎలియాస్ ఎద్దుగోపి అనే వ్యక్తి బాగా తాగి వచ్చి అడిగినందుకు ఆ మద్యం మత్తులో విచక్షణారహితంగా పప్పు గుత్తితోటి, హెల్మెట్ తోటి, చేతి పిడిగుతులతోటి ముఖం మీద, కంచెల మీద గుద్దడం వల్ల ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను జగ్గయ్యపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకొస్తే ఇక్కడ డ్యూటీ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి ఆమె చనిపోయిందని నిర్ధారించారు. కేవలం ఓర్స్ గోపి మద్యం మత్తులో విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులు గుద్దటం వల్ల, పప్పు గుత్తుతో కట్టడం వల్ల ఇంటర్నల్ హెమరేజ్ అయ్యి ఆమె చనిపోయిందని డాక్టర్